అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలిపోయిన నాటి నుంచి సాక్షి ఏంటంటే ప్రభుత్వం పైన విషం జిమ్మడమే ధ్యేయంగా పెట్టుకుంది. అది అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏది చేసినా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అది వాళ్ళకి కరెక్ట్, ఇంకెవరు ఏది చేసినా తప్పు అన్నట్టుగా వక్రీకరించి రాయడంలో సాక్షి ఆరితేరిపోయింది. దీంట్లో కొన్ని ఉదాహరణలు. ఒకప్పుడు సాక్షి అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు సాక్షి రాసిన రాతలు, అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి రాసిన రాతలు ఒక్కసారి మనం గమనిద్దాం. ఏంటంటే ఇది నిన్న సాక్షి బ్యానర్ ఐటమ్గా పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు తెలుగే అని చెప్పి ఒక విష ప్రచారం స్టార్ట్ చేసింది బాబు గారు గురించి. ఇక్కడెక్కడా కానీ బాబు గారు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నామని చెప్పలేదు. ఒకటి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, సాక్షి ఎడిటోరియల్ జనరల్ ఎవరున్నారో ఆ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు ఇంగ్లీష్ మీడియంని మున్సిపల్ పాఠశాలలో తొలిసారి తీసుకొని వచ్చిందే తెలుగుదేశం పార్టీ. అది తెలుసుకోవయ్యా ఫస్ట్ జర్నలిజం చేసేటప్పుడు. మళ్ళీ ఇంకొకటి ఇది చూస్తే, ఇది మీ సాక్షి ఛానల్లో వచ్చిందే కదా, ఒక ప్రభుత్వం పైన విషం జిమ్ముతూ ఎట్లా పడితే అట్లా తప్పుడు రాతలు రాశారు సాక్షి వాళ్ళు. ఇదే సాక్షి ఒకప్పుడు గతంలో ఏ విధంగా రాసిందో కూడా చూద్దాం. ఇప్పుడు ఏమని పెట్టింది, ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు తెలుగే అని చెప్పి కావాలనే ఒక విష ప్రచారం చేస్తూ ఉంది. ఇదే సాక్షి ఒకప్పుడు ఏం రాసిందో కూడా కొన్ని రాతలు చూద్దామనండి. ఇక్కడ చూడండి, మాతృభాషకు మంగళం, ఇప్పటికిప్పటి ఇంగ్లీష్ మీడియమ్మా, ప్రైవేట్ స్కూల్లో ముక్కుబడిగా మారిన తెలుగు బోధన, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న చూపు అని చెప్పి ఈ విధంగా, అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చిన రోజు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చినప్పుడు ఇదే సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. ఎవరు వీళ్ళు? ఏమని, తెలుగును మంగళం పాడేస్తా ఉన్నారు, తెలుగును ప్రభుత్వ పాఠశాలలో కూడా చెప్పడం లేదని తప్పుడు రాతలు రాశారు. ఇంకొక ఆర్టికల్, మాతృభాషకు మంగళం అని చెప్పి ఈ విధంగా ఆర్టికల్స్ వీళ్ళు రాశారు. ఎవరో సాక్షి వాళ్ళు. గతంలో 2014 నుంచి 19 వరకు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంని ప్రతిపాదించి ప్రతి స్కూల్లో పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావాలన్నారు. తీసుకొని వచ్చినప్పుడు సాక్షి రాసిన రాతలు ఇవి. ఇప్పుడు నిన్న ఏమని రాశారు, ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకి పేద బిడ్డలకు తెలుగే అన్నట్టు. అంటే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం మాత్రమే ఉంది, ఇంగ్లీష్ మీడియం లేదని చెప్పి మళ్ళీ తప్పుడు రాతలు. ఏంటి దీన్ని జర్నలిజం అంటారా, ఇంకేమన్నా అంటారా? సాక్షి జర్నలిస్టులారా ఏమంటారు? అప్పుడు మీరే ఇప్పుడు మీరే. ఏంటి దీన్ని జర్నలిజం అంటారా, ఇంకేమన్నా అంటారా? ప్రజలారా ఆలోచించండి. వీళ్ళ రాతలు ఎలా ఉన్నాయి చూడు. ఓసర వెళ్ళ కూడా ఇంత త్వరగా రంగులు మార్చదేమో ఈ సాక్షి మీడియా మార్చినట్టు. విష ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కావాలంటే ఆయన చుట్టూ కూర్చొని డబ్బాలు కొట్టండి, అంతేగాని ఈ విధంగా జర్నలిజంని అడ్డు పెట్టుకొని తప్పుడు రాతలు రాస్తే బాగుండదు. సమాజాన్ని డైవర్షన్ చేయాల్సినట్టు రాస్తే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంని కంటిన్యూ చేస్తుంది. ఒకప్పుడు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంది. దాంతోపాటు తెలుగును కూడా బోధిస్తుంది. మాతృభాషను మనం కాపాడుకోవాలి, పరభాషను గౌరవించాలనే ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటిని కంటిన్యూ చేస్తూ ఉంది. అది పిల్లల చాయిస్, ఎవరేది తీసుకున్నా కానీ దానికి తగ్గట్టుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి మన స్టాండర్డ్స్ని పెంచి ఈ విధంగా పిల్లల్ని ప్రాక్టికల్ లెర్నింగ్ వైపు తీసుకొని వెళ్తూ, అదేవిధంగా మొన్న మెగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ కావచ్చు, అదేవిధంగా కరికులంలో డెవలప్మెంట్ కావచ్చు, ఈ విధంగా ఒక ప్రక్షాళన చేసి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేస్తే ఆ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ మన పిల్లలు హై స్టాండర్డ్స్లో చదవాలి అని ఈరోజు కరికులంను డెవలప్ చేస్తూ ఉన్నారు. అది తెలుసుకోండి అయ్యా. ఇకనైనా ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దండి. వైసీపీ నాయకులారా చూడండి, ఇది మీ సాక్షి అసలు రూపం. ఒకప్పుడే ఓసర వల్ల కూడా ఇంత రంగులు మార్చదు, ఈ విధంగా మారుస్తుంది. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోండి. ఈ సాక్షి అనే పత్రిక నిజంగానే ఒక టిష్యూ పేపర్ లాంటిది. ఏంటంటే టిష్యూ పేపర్ అన్నా తుడుచుకోవడానికి పనికి వస్తుందేమో, ఈ సాక్షి పేపర్ అందుకు కూడా పనికిరాదు, దానికంటే వేస్ట్. ఇది వీళ్ళ రాతలు. ఇక్కడైనా సాక్షి ఎడిటోరియల్స్ ఎవరైతే ఉన్నారో, సాక్షి జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారో, ఇంకనైనా నీతిగా నిజాయితీగా జర్నలిస్ట్ అనే పదానికి అర్థం ఏంటి, అంతేగాని ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఎవ్వరూ చూస్తూ ఉండరు. రేపు రానున్న రోజుల్లో ప్రజలు మీ పేపర్లని కాల్ చేస్తారు ఇలా తప్పుడు రాతలు రాస్తా ఉంటే. ఇకనైనా ఒక హుందాతనమైన జర్నలిజం చేయండి అని కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.